హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు మురళి జోన్. మనం ఇక్కడ N11కి సంబంధించిన రోడ్డు గురించి ఈరోజు చూపిస్తున్నాను. ఇది N11 అండి. మొత్తం చెట్లతో నిండిపోయి 2019లో ఆగిపోయింది కదా. నీరుకొండ ఎదర కనిపిస్తుంది. నీరుకొండ దగ్గర నుంచి ఇటు మనకు కృష్ణానది కరకట్ట వరకు ఈ రోడ్డును చూపిస్తాను. ఇక్కడ పెద్ద వాటర్ పాయింట్ వస్తుంది, అంటే పెద్ద వాటర్ లేక్ వస్తుంది. ఈ అంతా వాటర్ బాడీ ఉంటుందన్నమాట ఈ నీరుకొండ దగ్గరలో. నీరుకొండ ముందు కూడా పెద్ద వాటర్ లేక్ ఒకటి వస్తుంది. SRM యూనివర్సిటీకి పక్కన దీనికి ఇటువైపు ఇక్కడ మనకు కనిపిస్తుంది XLRI అనేది ఇక్కడ హౌసింగ్ అనుకుంటా. AIS హౌసింగ్ సంబంధించినవి కూడా ఇక్కడ వస్తాయి. ఇక్కడ అయితే ఇటువైపు అటు లోనికి అయితే జంగిల్ క్లియరెన్స్ జరుగుతుంది. ఇక్కడ మీకు ఈ రోడ్డు స్టార్టింగ్ నుంచి అసలు ఎలా ఉన్నా మీకు చూపించాలనే ఉద్దేశంతో ఇటు లోనికి రావడం జరిగింది. ఇటు నడుచుకుంటూ రావడం తప్ప బండి కూడా లోనికి వచ్చే పరిస్థితి లేదు. ఇది N11. ఇంకా కొంచెం ముందు వరకు వెళ్ళొచ్చు, కానీ ఇటు వెళ్ళడానికి ఇంకా అవకాశమే లేదు. నీరుకొండ దగ్గర Nకి సంబంధించిన 11 రోడ్డు స్టార్ట్ అయ్యే ప్రాంతం అన్నమాట. ఇటువైపు మనకు ఇటు చూసుకుంటే ఇటువైపు రైట్ సైడ్ ఒక AISకు సంబంధించిన హౌసింగ్ కాలనీకి సంబంధించింది అవి ఉంటాయి. ఇక్కడైతే XLRIకి సంబంధించిన బోర్డు అయితే రాసి ఉంది. ఇటు ఫెన్సింగ్ వేసి ఉంది, మనకు కనిపిస్తుంది క్లియర్గా. ఇంకా ఆ పైకి స్టార్టింగ్ నుంచి చూపిద్దాం అనుకున్నా కానీ అక్కడంతా కూడా మొత్తం చెట్లతో నిండిపోయింది. ఇదంతా కూడా ఇది N11కి సంబంధించిన రోడ్డు స్టార్టింగ్ పాయింట్. కొంచెం ముందుకెళ్తే అక్కడ స్టార్టింగ్ పాయింట్ నీరుకొండ దగ్గర నుంచి ఉంటుంది. ఆ నీరుకొండకి మనకి ఈ రోడ్డు స్టార్ట్ అయ్యే మధ్యలో వాటర్ ఒక లైన్, పెద్ద లైన్, మన ఏదైతే కొండవీటి వాగు ఉందో ఆ కొండవీటి వాగుకు సంబంధించిన వాటర్ లైన్ ఉంటుంది. అసలు ఇక్కడ మామూలుగా మనుషులు నడవడానికి కూడా అనుకూలంగా లేని విధంగా చెట్లన్నీ పెరిగిపోయినాయి. N11కు సంబంధించిన సీడ్ యాక్సిస్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు నీరుకొండకి, అలాగే నీరుకొండ పక్కన ఇక్కడ పెద్ద వాటర్ లేక్, అలాగే వాటర్కి సంబంధించిన పర్యాటక రంగం సంబంధించిన ఇక్కడ వస్తాయి. నీరుకొండకు ముందు కూడా పెద్ద నీటితో పర్యాటక రంగానికి సంబంధించిన అక్కడ ఉంటాయి పార్కులు. వాటర్ పార్క్స్. దీని పక్కన N11 పక్క నుంచి కూడా ఆ రోడ్డు పక్క నుంచే ఉంటుంది. అలాగే నీరుకొండ ముందు నుంచి ఉంటుంది అనమాట. N11 స్టార్టింగ్ పాయింట్లో మనం స్టార్ట్ అయ్యాం. ఆ కరకట్ట వరకు కూడా ఈరోజు ఈ రోడ్డుకు సంబంధించిన చూద్దాం. ఇక్కడ వరకు బండి మీద రాగలిగాము. ఇక్కడ నుంచి అట్లా లోని వరకు కూడా కేవలం నడుచుకుంటూ వెళ్ళే విధంగానే ఉంది ఇది N11కు సంబంధించిన రోడ్డు. కొంచెం ముందుకెళ్తే మాత్రం మనకు E9 అనుకుంటా. N11 E9 జంక్షన్ జస్ట్ కొంచెం ముందుకెళ్తే మనకు ఉంటుంది. ఇటు లెఫ్ట్ సైడ్ అంతా కూడా మనకు పార్క్ ఒకటి వస్తుంది. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకు కొంచెం ఇక్కడ కంకర్ రోడ్డు మనకు క్లియర్గా కనిపిస్తుంది. కొంచెం వెడల్పుగా కూడా ఉంది. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఆ పైకి అయితే అసలు వెళ్ళలేకపోయాం. ఇక్కడ నుంచి చూస్తే మనకు విట్ యూనివర్సిటీ బిల్డింగ్ కూడా కనిపిస్తుంది ఆ చివర్లో. ఇంకా కొంచెం జస్ట్ ఒక 200 మీటర్స్ ముందుకు వచ్చిన తర్వాత ఈ N11కు సంబంధించిన రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు మీద ఇక్కడంతా కూడా 2019కి ముందే కంకరతో రోడ్డు పనులు జరుగుతున్నట్టుగా మనకు కనిపించింది. మాస్టర్ ప్లాన్లో నేను చూసేటప్పుడు మనకి ఇటు నీరుకొండ వైపు మనం తిరిగి ఉంటే ఇటు రైట్ సైడ్ చెట్లు ఏదైతే కనిపిస్తున్నాయో ఈ రైట్ సైడు AISకు సంబంధించిన హౌసింగ్ వస్తుందని మన మాస్టర్ ప్లాన్లో ఈ రోడ్డు పక్కన ఇటు వస్తుంది. ఇది AISకు సంబంధించిన హౌసింగ్ సంబంధించిన ఇటు కేటాయించారు. నేను మాస్టర్ ప్లాన్లో ఉన్నది చెప్తున్నాను. ఇది మనకు ఆ చివర కనిపిస్తుంది కదా, అక్కడ కరెంట్ పోల్స్ అవి ఉన్నాయి. ఆ స్ట్రైట్గా రోడ్డు మనకు రైట్ సైడ్ లోనికి ఈకి సంబంధించిన E9 అనమాట. ఇటువైపు దగ్గర ఇటు పెదపర్మి వైపు లాస్ట్ రోడ్ E9, అంటే తుళ్ళూరు వైపు నుంచి పెదపర్మి వైపు వస్తుంటే అమరావతి పూలింగ్ ప్రాంతం ఎండవగానే అక్కడ ఒక ఎండింగ్లో ఒక సీడ్ యాక్సిస్ రోడ్డు ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మనకు ఆ బండి వస్తుందో ఆ బండి వచ్చేది E9. అలాగే అటు నెక్కళ్ళు ఆ పై వరకు ఎండింగ్ వరకు ఉంటుందన్నమాట E9 అనేది. ఇది E9. అలాగే మనకు ఇప్పుడు లోనికి వెళ్ళి చూసాం కదా, ఇది N11.
ఇది నీరుకొండ దగ్గర నుంచి ఇటు కృష్ణానది వరకు ఉంటుంది. కోర్ క్యాపిటల్లో ఒక ముఖ్యమైనటువంటి రోడ్డు N11కి ఇటు మనకు ఇటువైపు ఇటు తూర్పు మన పడమర వైపు AISకు సంబంధించిన హౌసింగ్ ఉంటుంది. అలాగే ఈ N11 పక్కన నుంచే మనకు దీనికి ఏదైతే పెద్ద కాలువ ఏదైతే ఉందో మనకు కొండవీటి వాగు సంబంధించిన ఒక వాటర్ బాడీ ఉంటుంది. మన నీరుకొండకి ఎదురుగా పెద్ద చాలా ఎకరాల్లో అది వాటర్కు సంబంధించిన పర్యాటక రంగాన్ని మన SRM యూనివర్సిటీ చుట్టూ కూడా నీటికి సంబంధించిన పర్యాటక రంగాన్ని డెవలప్ చేసే ఉద్దేశం అమరావతి ప్రాంతంలో ఉంది. ఇది N11 అలాగే E9కి సంబంధించిన జంక్షన్ అనమాట. N11 E9కి సంబంధించిన జంక్షన్ అనమాట. ఇది వచ్చేసి దగ్గర ఉండవల్లి దగ్గర నుంచి ఇటు నెక్కల్లు దాటి ఆ లాస్ట్ వరకు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటుంది. ఇటు తుళ్ళూరు నుంచి పెదపరం వెళ్ళే వైపు ఎండింగ్ పాయింట్లో ఉన్నటువంటి రోడ్ అవుతుంది. మిడిల్లో ఇది విట్ యూనివర్సిటీ దగ్గరలో ఉన్న మనకు అక్కడ విట్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్డింగ్స్ కూడా మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. చెట్లల్లో క్లియర్గా ఉంది. ఇది వచ్చేసి లింగాయపాలెం నుంచి నిడమ ఐనవోలు, అంటే మనకి ఇక్కడ కొంచెం పైకి వెళ్తే నీరుకొండకి యువతల వైపు ఐనవోలు ఉంటుంది. ఇది కృష్ణానది దగ్గర లింగాయపాలెం వరకు వెళ్తుంది. N11 E9 జంక్షన్ అనమాట. ఈ జంక్షన్ ఈ చెట్లన్నీ పెరిగి ఉన్నటువంటి జంక్షను N11 E9 జంక్షను. ఇట్లా స్ట్రైట్గా వెళ్తే N11 అండి, మన E9 అండి. స్ట్రైట్గా మనకు కనిపిస్తుంది కదా, మనకు అక్కడ ఇటు స్ట్రైట్గా నీరుకొండ వైపు N11 అనమాట. ఇక్కడ మనకు ప్రతి దగ్గర కూడా ఈ బోర్డ్స్ ఉండడం వల్ల అది ఏ రోడ్ అనేది మనకు క్లియర్గా గుర్తించడం మనకి ఈజీగా ఉంది. మనకు క్లియర్గా కనిపిస్తుంది కదా, E9 అనమాట. ఇటు వచ్చేసి N11 వెళ్తుంది. ఇది E9 రోడ్డు. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మన N11 రోడ్డు చాలా పెద్దగా క్లియర్గా కనిపిస్తుంది. మనకు కుడి చేతి వైపు విట్ యూనివర్సిటీ కనిపిస్తుంది. ఆ చివరిలో బిల్డింగ్స్ కూడా మనకు. ఇది కోర్ క్యాపిటల్లోని ఒక ముఖ్యమైన రోడ్డు అనమాట. ఇక్కడ కొంచెం ముందు మనకు E9కు సంబంధించిన రోడ్డుని ఇదే రోడ్డు N11 రోడ్డు క్రాస్ చేస్తుంది. ఇక్కడ విట్ యూనివర్సిటీకి మనకు రోడ్డు రైట్ సైడ్ విట్ యూనివర్సిటీ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్మృతి వనానికి సంబంధించిన ల్యాండ్ ఉంటుంది. మాస్టర్ ప్లాన్లో చూస్తే స్మృతి వనానికి సంబంధించిన ల్యాండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు అక్కడ కాంపౌండ్ వాల్ కూడా కనిపిస్తుంది. అదే ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మనకు ప్రగతి వెల్నెస్ రిట్రీట్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఇక్కడ చిన్న బోర్డు ఒకటి ఉంది. ఈ Nకి సంబంధించిన 11 దానికి పక్కమటే ఉంటుంది. ఇదంతా కూడా 2019కి ముందే ఇదంతా వర్క్స్ అన్నీ జరిగి ఆగిపోయినట్టుగా కనిపిస్తుంది. ఈ లోన్ వైపు మనకు అటువైపు వచ్చేసి విట్ యూనివర్సిటీ ఉంది. స్మృతి వనం వచ్చేసి దీనికి అవతల వైపు ఉంటుంది, దీనికి పడమర వైపు ఉంటుంది. ఏదైతే E10 ఏదైతే రోడ్డు E10 ఆనుకొని స్మృతి వనం ఉంటుంది. మనకు విట్ యూనివర్సిటీ అక్కడ కనిపిస్తుంది. N11 రోడ్డుకి పడమర వైపు తూర్పు వైపు. ఇక్కడి నుంచి జస్ట్ ఒక 200 మీటర్స్ వచ్చిన తర్వాత మనకి ఇటువైపు ఇప్పుడు ఏదైతే మీకు బోర్డు చూపించానో పార్కు సుమారుగా 20-25 ఎకరాల్లో ఉండొచ్చు. దాంట్లో చాలా బాగుందంట లోన. మనకు ఈ రోడ్డు అంతా మీకు చూపించాలి కాబట్టి లోనికి వెళ్ళి చూపించలేకపోయాను. డెఫినెట్గా వచ్చే రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా లోన వైపు కూడా ఏముందనేది మీకు చూపిస్తాను. ఇక్కడ విట్ యూనివర్సిటీ మనకు కనిపిస్తుంది. ఆ చివరిలో ఈకి సంబంధించిన 10వ రోడ్డు ఈ ఏదైతే N11 జంక్షన్ ఆ చివరిలో లారీలు ఆగి ఉన్నాయి కదా అక్కడ ఉంటుంది. అక్కడి నుంచి మనకు ఏదైతే NID నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ బిల్డింగ్స్ ఉంటాయి, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్కు సంబంధించిన హౌసింగ్ సంబంధించిన నివాస సముదాయాలు ఉంటాయి ఇదే రోడ్లో. ఇంకా కొంచెం ముందుకు వచ్చామండి. N11 రోడ్ మీదనే మనకు విట్ యూనివర్సిటీ N11 వైపు కూడా ఒక గేట్ ఉంది. అక్కడ గేటు సెక్యూరిటీ కూడా మనకు కనిపిస్తుంది. లోన్ వైపు విట్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్డింగ్స్ చాలా అద్భుతంగా మనకు కనిపిస్తున్నాయి. N11 వైపు కూడా విట్ యూనివర్సిటీ ఒక ద్వారం ఉంది. అటు E10 వైపు కూడా ఒక ద్వారం ఉంటుంది. అలాగే అటువైపు N10 వైపు కూడా ఒక ద్వారం ఉంటుంది. అంటే N10
E10 N11 3 రోడ్ల మధ్యలో ఉన్నటువంటి విట్ యూనివర్సిటీ అనమాట. ఇది మనకు ఆ చివరి నుంచి మనం దగ్గర నీరుకొండకి కొంచెం యువతల వైపు నుంచి మనం రోడ్డును చూసుకుంటూ వస్తున్నాం. ఇక్కడే మనకు ఒక పార్క్ సంబంధించిన బోర్డు కూడా మీకు చూపించాను. ఇటువైపు ఈ కార్నర్లో కొంచెం ముందుకెళ్తే స్మృతి వనానికి సంబంధించిన ల్యాండ్ కూడా ఇక్కడే ఉంటుంది. N11కి పక్కనే ఉంటుంది. కొంచెం స్మృతి వనానికి సంబంధించిన ఇది మనకు విట్ యూనివర్సిటీ. దీనికి కంప్లీట్ అయిన తర్వాత కొంచెం ముందుకెళ్తే ఆ 4 రోడ్ల జంక్షన్లో NID నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ మనకు బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా లెఫ్ట్ సైడు. NID బిల్డింగ్స్ మనకు ఈ N11 రోడ్లో ఉన్నాయి. ఇది E10 అండి. ఈ రోడ్డు మన విట్ యూనివర్సిటీకి ఉత్తరం వైపు ఉంటుంది ఈ రోడ్డు. ఇది వచ్చేసి N11 లింగాయపాలెం వరకు ఉంటుంది. మొన్న ఒక 2 డేస్ క్రితం వీడియో పెట్టినప్పుడు కూడా ఇక్కడ ఇంత కంకర ఏదైతే గ్రావెల్ ఉంది కదా, ఈ గ్రావెల్ లేదు, నార్మల్గా ఉన్నటువంటిది. చూడండి ఎంత ఒక 1.5 డేలో ఈ రోడ్లో ఎంత గ్రావెల్. ఈ రోడ్డుకు సంబంధించిన వర్క్స్ అనుకుంటా స్టార్ట్ అయినాయి. ఇదంతా కూడా మనకు బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, NID నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సంబంధించిన బిల్డింగ్స్ 2019కి ముందే కన్స్ట్రక్షన్ చేసి 5 సంవత్సరాలు ఆగాయి. ఇది N11 అమరావతి మాస్టర్ ప్లాన్లోని ఒక ముఖ్యమైనటువంటి రోడ్డు, కోర్ క్యాపిటల్లో ఉన్నటువంటి రోడ్డు. మనకు ఇటువైపు అంతా కూడా మొత్తం జంగిల్ క్లియరెన్స్ అంతా మొత్తం క్లియర్ అయిపోయింది. ఇటువైపు అంతా లోన జరుగుతుంది మనకు. అటువైపు మనకు SRM యూనివర్సిటీ ముందు, విట్ యూనివర్సిటీకి అవతల వైపు ఇవంతా కూడా జరుగుతుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ ప్రొక్లైన్తో కూడా ఈ వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ నాకైతే నిజంగా ఆశ్చర్యం వేసిందండి. మొన్న ఒక 2 డేస్ బ్యాకే కదా నేను ఆ వీడియోలో చూపించాను సాయంత్రం టైంలో. ఇక్కడ ఈ ఒక 1.5 డేలో ఇంత పెద్ద కుప్పలాగా ఉంది ఇక్కడ ఈ రోడ్లో. E10కు సంబంధించిన రోడ్డు అనమాట ఇది. కొంచెం పైకి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడే E10కు సంబంధించిన కొంచెం ముందుకెళ్తే ఈ NID వెనక వైపు, NID వెనక వైపు నుంచి ఇదే రోడ్డు. NID కంప్లీట్ అవ్వగానే లెఫ్ట్ సైడు స్మృతి వనం ఉంటుంది. స్మృతి వనానికి సంబంధించిన పార్క్ అనుకుంటా స్మృతి వనం. నేను మాస్టర్ ప్లాన్లో చూశాను. అంటే ఇప్పుడైతే జస్ట్ ఎక్కడ ఏది ఉందనేది మాస్టర్ ప్లాన్లో చూసి కొంతవరకు తెలుసుకొని నేను చెప్పగలుగుతున్నాను. వచ్చే రోజుల్లో అసలు అదేంటి అనేది కూడా టోటల్గా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఇది NID నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్కి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి. 2019 ముందుకే కంప్లీట్ అయిపోయి ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉంది, చాలా జోష్గా ఉంది. రోడ్లు ఇవన్నీ కంప్లీట్ చేసుకుని లోన వైపు చూడండి, లోన వరకు వర్కర్సు అలాగే ప్రొక్లైన్స్ ఇవన్నీ కూడా ఎన్ని కనిపిస్తున్నాయో. ఇదండి, ఇది వచ్చేసి E10, ఇది N11. E10 N11కు సంబంధించిన జంక్షన్ అండి ఇది. మనం అటు నీరుకొండ దగ్గర నుంచి వస్తున్నాం. ఇక్కడ మనకు కన్స్ట్రక్షన్స్ అంటే మనకు కంప ఉన్నప్పుడు మనకు కనపడలేదు, ఇప్పుడు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. 2019కి ముందే ఇదేనా పార్క్ అనుకుంటా. అక్కడ బొమ్మలు అలాగే కొన్ని కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా లోన ఉన్నాయి. వచ్చే రోజుల్లో అంటే వచ్చే వారం 2 వారాల లోపు ఇదంతా కూడా క్లియర్ అవుతుంది. ఇదేంటనేది ఆ స్మృతి వనము అలాగే దీనికి సంబంధించిన ఇక్కడ ఏముందనేది మీకు క్లియర్గా నేను చూపిస్తాను. ఈ జంక్షన్లో మనకు ఇది వచ్చేసి NID బిల్డింగ్స్. ఇది స్ట్రైట్గా మనకు లింగాయపాలెం వరకు వెళ్తుంది. ఈ కార్నర్ ఏదైతే మొత్తం ఇదంతా కమర్షియల్ జోన్ అండి. మాస్టర్ ప్లాన్లో చూస్తే మనకు ఈ NIDకి ఆపోజిట్లో ఈ జంగిల్ క్లియరెన్స్ అంతా కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా కమర్షియల్ జోన్గా ఉంది. విట్ యూనివర్సిటీకి ఆపోజిట్ మనకు ఈ రోడ్డు E10 రోడ్డు ఏదైతే ఉందో E10 రోడ్డుకి మన రైట్ సైడు విట్ యూనివర్సిటీ ఉంటుంది. లెఫ్ట్ సైడు E10కి ఇటువైపు అలాగే N11కి మనకు రైట్ సైడ్ ఇదంతా కూడా కమర్షియల్ జోన్ లాగా ఉంది మాస్టర్ ప్లాన్లో. మనకి ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా, లోన మాత్రం వర్క్స్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. లేబర్ ఉన్నారు. అంతకుముందు వదిలేసింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్, దానికి సంబంధించిన అంటే దీనికి పేరు మాత్రమే చదువుతున్నాను. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి. నేనైతే తెలుసుకొని వచ్చే రోజుల్లో
మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. N11 రోడ్డుకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి NID ఉంది. ఇటువైపు వచ్చేసి మొత్తం జంగిల్ క్లియరెన్స్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా. ఇటువైపు అంతా కూడా మాస్టర్ ప్లాన్లో చూస్తే మొత్తం ఇదంతా కమర్షియల్ జోన్గా ఉంది. ఇప్పుడు చెప్పాను కదా, విట్ యూనివర్సిటీకి ఆపోజిట్ యువతల వైపు ఈ కార్నర్ దగ్గర నుంచి ఇదంతా కూడా కమర్షియల్ జోన్గా ఉంది. ఈ మన జంగిల్ క్లియరెన్స్ అంతా కంప్లీట్ అయిన ఏరియా అంతా కూడా మొత్తం కమర్షియల్కి సంబంధించిన కాంప్లెక్స్ రావడానికి అవకాశం ఉంది. మనకు ఆ ఎదర ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్కు సంబంధించిన బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి గవర్నమెంట్ ఎంప్లాయీస్కు సంబంధించిన వాళ్ళ నివాస సముదాయాలు. ఎవరైతే గ్రేడ్ 1 గ్రేడ్ 2 అట్లా వాళ్ళ క్యాడర్స్ వారీగా ఏదైతే నివాస సముదాయాలు ఉంటాయో రాజధాని ప్రాంతంలో అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోని అమరావతిలో నిర్మిస్తున్నటువంటి బిల్డింగ్స్ అండి. సుమారుగా 1 2 3 4 5 6 7 8 9 10 11 సుమారుగా 12 అంతస్తులు ఉన్నాయండి. ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క ఫ్లోర్ కూడా మనకు ఈ N11కి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. ఇదంతా కూడా మనకు జంగిల్ క్లియరెన్స్ అంతా క్లియర్ అయిపోయింది. మనకు దూరంగా విట్ యూనివర్సిటీకి సంబంధించిన భవనాలు కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ నివాస సముదాయాల పక్కన దీన్ని ఆనుకొని దీని లోపల కూడా వదిలేశారు. 2019కి ముందే ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఈ మనకి ఏదైతే కనిపిస్తున్న స్వరూపం ఉందో ఇదంతా కూడా 2019కి ముందే మొత్తం కంప్లీట్ అయినటువంటి భవనాలు. ఇక్కడ చెట్లన్నీ పెరిగిపోయినాయి కదా. మళ్ళీ ఇప్పుడు అమరావతి రాజధాని ప్రాంతంగా మళ్ళీ ప్రకటించిన తర్వాత చాలా ఫాస్ట్గా, చాలా అంటే చాలా అద్భుతంగా ఈ జంగిల్ క్లియరెన్స్ పనులన్నీ చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి. మనకు ఇదంతా చూడొచ్చు. దాదాపుగా ఆ కొండల వరకు కూడా ఇటువైపు మందడం, అలాగే కనిపించే గ్రామాలన్నీ కూడా మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. జంగిల్ క్లియరెన్స్ అంతా కంప్లీట్ అయిపోయి ఈ మనకు ఎదర ప్రొక్లైన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఈ నివాస సముదాయాల పక్కన ఉన్నటువంటి లోన్ ఉన్నటువంటి జంగిల్ క్లియరెన్స్ అంతా కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. N11 పక్కన ఉన్నటువంటి నివాస సముదాయాలు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన బిల్డింగ్స్ ఇవన్నీ కూడా తొందరలోనే కంప్లీట్ చేసి వాళ్లకు నివాస యోగ్యంగా ఎంప్లాయీస్ కేటాయించడం జరుగుతుంది. జంగిల్ క్లియరెన్స్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఎక్కడ చూసినా మనకు చాలా ప్రొక్లైన్స్ కనిపిస్తున్నాయి. చూసారా, మనకు అటువైపు ఆ ప్రొక్లైన్కి సంబంధించిన సౌండ్స్ కూడా చాలా కనిపిస్తున్నాయి. ఇది ఒక జంక్షన్ అండి. మనకు E10 దాటిన తర్వాత E9 అండి ఇది. ఇదైతే అమరావతి గవర్నమెంట్ ఎంప్లాయీస్ నివాస సముదాయాలు ఉన్నాయో మనకు వెనక వైపు ఇదే రోడ్డు కాకుండా ఇంకా అవతల వైపు రోడ్డు కూడా ఆ చివరి కూడా చాలా కనిపిస్తున్నాయి. 2019 ముందే చాలా బిల్డింగ్స్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. అమరావతి నిర్మాణ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వచ్చే రోజుల్లో ఇది చాలా అంటే చాలా భారతదేశంలోనే అతి గొప్ప ఒక ప్లాన్డ్గా నిర్మిస్తున్న సిటీగా మనం చెప్పుకోవచ్చు. గొప్పగా ఆంధ్రప్రదేశ్ ప్రజల కీర్తిని చాటే విధంగా ఉంటుందనుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్లానింగ్ కానీ, ఈ నిర్మాణాలు కానీ, ఇక్కడ ఉన్న యూనివర్సిటీలు కానీ ఈ ప్రాంతంలో మాస్టర్ ప్లాన్లో చూస్తే మనకు అది నీట్గా క్లియర్గా అర్థమవుతుంది. ఇది E7 అండి. ఇక్కడ బోర్డు మనకు ఉంది, క్లియర్గా చూపిస్తున్నాం. లింగాయపాలెం టు ఐనవోలు N11 E7 అంటే మనకి ఇటు స్ట్రైట్గా వచ్చేది N11. ఇటు స్ట్రైట్ అటు నీరుకొండ దగ్గర నుంచి ఇటు లింగాయపాలెం కృష్ణానది వరకు, లింగాయపాలెం వరకు స్ట్రైట్గా వెళ్తుంది. ఇది ఇంటర్ జంక్షన్గా ఉంటుంది. ఇటు మనకు కర్లపూడి వరకు దగ్గరగా వెళ్తుంది. ఇటు వచ్చేసి దగ్గర ఉండవల్లి వరకు వెళ్తుందండి ఈ రోడ్డు. మనకి ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ అంతా కూడా చాలా కంప్లీట్ అయిపోయింది. మనకు అక్కడ ఇప్పుడు ప్రొక్లైన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ కొన్ని ప్రొక్లైన్స్ ఆల్రెడీ ఆగి ఉన్నాయి. ఇది వచ్చేసి E6 అండి. మన ఈకి సంబంధించిన 6వ రోడ్డు. కృష్ణానది కరకట్టం మీద ఏదైతే E1 ఉంటుంది అట్లాగే ఇక్కడికి వచ్చేసరికి E6 అవుతుంది. మనం ఆ నీరుకొండ దగ్గర నుంచి N11కు సంబంధించిన రోడ్డు ఏ రోడ్డు క్రాస్ అవుతుంది అనేది చూసుకుంటూ వస్తున్నాము. మనకు అక్కడ స్టార్టింగ్లో E10 ఉంది, తర్వాత E9, అలాగే E7 చూసాము. ఇక్కడికి వచ్చేసరికి E6. ఇది వచ్చేసేసి మీకు అనంతవరం వరకు వెళ్తుంది. ఆ కొండలు కనిపిస్తున్నాయి కదా చివరిలో అనంతవరం. ఆ చివర మనకు
అమరావతికి సంబంధించిన గవర్నమెంట్ ఎంప్లాయీస్కు సంబంధించిన ప్రభుత్వ భవనాలు, నివాస సముదాయాలు చూడండి ఎన్ని ఉన్నాయో. అవన్నీ కూడా మనం ఈ రోడ్డే చూసాము. ఆ పక్క రోడ్డు N12, N13, N14 ఇవన్నీ ఉంటాయి. మనకి ఈ చివరిలో ఎదురుగా మన సూర్యుడు ఉండడం వల్ల మనకు క్లియర్గా కొంచెం అర్థమవుతున్నట్లు కనిపిస్తుంది. అది హైకోర్టు అనమాట. ప్రజెంట్ ఉన్నటువంటి మన హైకోర్టు, ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నటువంటి హైకోర్టు ఈ స్ట్రైట్గా మనకు లింగాయపాలెం వరకు కూడా వెళ్తుంది. కొంచెం ఇక్కడ కొంచెం రోడ్డు కొంచెం క్లియర్గా లేదు, కానీ జంగిల్ క్లియరెన్స్ అంతా కూడా చాలా ఫాస్ట్గా ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది. ఇది చూడండి, ఇక్కడంతా మొత్తం జంగిల్ క్లియరెన్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఆ జంక్షన్ దగ్గర చూపించాను, కానీ బోర్డు కూడా పక్కనే ఉంది. ఇక్కడైతే 4 వైపులా 4 బోర్డులు ఉన్నాయి. రోడ్ నెంబర్ 11 మీద ఉన్నాం మనం. N11 E6 మన N11 వచ్చేసి అటు ఐనవోల్ దగ్గర నుంచి లింగాయపాలెం వరకు ఉంటుంది. ఇక్కడంతా కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. మొత్తం జంగిల్ క్లియరెన్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఆ కొంచెం ముందు మాత్రం ఇంకా చేస్తున్నారు. ఇక్కడ మనకు కనిపిస్తుంది రోడ్డు. ఇక్కడ కొంచెం రోడ్డు పనుల కోసం తవ్విన దగ్గర ఆ రోజు పనులు చేస్తూ వదిలేశారు కాబట్టి పనుల కోసం తవ్విన ఏరియాలో వాటర్ నించుంది. ఇంకా ఇటు ముందుకెళ్ళడం కొంచెం కష్టమే. N11 కొంచెం పైకి వెళ్ళి ఆ చుట్టూ తిరిగి కంప చెట్లలోంచి అన్నా వెళ్ళడానికి ట్రై చేస్తాను, లేదంటే ఆ చివరి నుంచి వచ్చే రోడ్లైనా చూపిస్తాను. ఇక్కడైతే కొంచెం ఈ విధంగా ఉంది N11. ఇదంతా కూడా మనకు హైకోర్టు, అలాగే హైకోర్టుకు అవతల వైపు తుళ్ళూరు ఉంటుంది. మనకు కనిపిస్తుంది అటువైపు అంతా కూడా హైకోర్టు కనిపిస్తుంది. మనకు ఆ N11 రోడ్లో వెళ్ళలేక ఇటు వచ్చాము. ఇదంతా కూడా జంగిల్ క్లియరెన్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. మనకు ఇక్కడ ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, అంటే విల్లాస్ లాగా. ఈ లైన్లోనే, కోర్ క్యాపిటల్ లైన్లోనే స్టార్టింగ్లో మినిస్టర్ బంగ్లాస్ ఉంటాయి. ఇవి కూడా హైకోర్టుకు దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇవి జ్యుడిషియల్ వాళ్ళకు సంబంధించిన బిల్డింగ్స్ అయి ఉండొచ్చు. ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి అన్నీ కూడా. విల్లాస్ 2019లోనే ఫస్ట్ ఫ్లోర్ అయిపోయి కొన్ని సెకండ్ ఫ్లోర్ అయిపోయినాయి కూడా. సెకండ్ ఫ్లోర్ కూడా స్లాబ్ అయిపోయినాయి కూడా కొన్ని ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ అయిపోయినాయి కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా 2019 లోపే బిల్డింగ్ పనులు కంప్లీట్ అంటే స్లాబ్ పనులు కంప్లీట్ చేసుకుని ఆగిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. ఇది ఇంటర్నల్ రోడ్ అండి. ఇది సుమారుగా 16 మీటర్స్ కానీ, లేకుంటే 18 మీటర్ల రోడ్డు కానీ ఉంటుంది. అది మాత్రం 50 మీటర్ల రోడ్డు. N11 అనేది 150 అడుగుల రోడ్డు. ఆ రోడ్డుకు యువతల వైపు అనమాట. ఆ రోడ్డుకు యువతల వైపు ఇంటర్నల్గా ఉన్నటువంటి రోడ్డు అనమాట ఇది. ఈ రోడ్డు కూడా రెండు వైపులో N11 రోడ్డుకి పడమర వైపు ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్డు అనమాట ఇది. ఈ రోడ్డు దాదాపు ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ రోడ్లోనే ప్రజెంట్ రన్నింగ్లోనే. బస్సులు కూడా ఈ రోడ్లోనే తిరుగుతున్నాయి. ఇక్కడ మనకు జంగిల్ క్లియరెన్స్ అంతా కూడా దాదాపుగా మొన్న కొట్టినట్టుగా ఉంది. మనకు అక్కడ లోనికి ప్రొక్లైన్స్ అన్నీ కూడా వర్క్ జరుగుతున్నాయి ప్రొక్లైన్స్ ద్వారా. ఇది N11 పైన ఇదొక E5 అనుకుంటా. ఇది E5కు సంబంధించిన ఇది సుమారుగా మన మందడం దగ్గర నుంచి ఇటు అనంతవరం వరకు వెళ్తుంది. మందడం దగ్గర నుంచి అనంతవరం వరకు వెళ్తుంది. ఇది ఇంటర్నల్ రోడ్లే. మీకు N11 అనేది ఆ ప్రొక్లైన్ దగ్గరలో ఉంటుంది. చూద్దాం అక్కడికి వెళ్ళి. అవన్నీ కూడా ఇది E5 రోడ్లోంచి మనకు ఇటువైపు N11 అక్కడ దగ్గరలో ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు మినిస్టర్ బిల్డింగ్స్ అయి ఉంటాయి. ఇండిపెండెంట్ హౌసెస్ మనకు కనిపిస్తున్నాయి కదా. 2015లోనే దాదాపు ఏ స్టేజ్లో ఉన్నాయో ఆ స్టేజ్లో ఆగిపోయినటువంటి బిల్డింగ్స్ అదంతా క్లియర్ చేశారు. ఈ బిల్డింగ్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి కంపు చెట్లన్నీ కూడా జంగిల్ క్లియరెన్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఆ చివరిలో కనిపిస్తున్న బిల్డింగ్స్ వచ్చేసి ఎమ్మెల్యే అలాగే ఎమ్మెల్సీ క్వార్టర్సు. ఆ చివరిలో కనిపిస్తున్నాయి IAS అండ్ IPS క్వార్టర్స్ అనమాట. ఇవి మినిస్టర్ బంగ్లాస్ అయి ఉండొచ్చు. వచ్చే రోజుల్లో ఈ వర్క్స్ అన్నీ కూడా అతి కొద్ది రోజుల్లో కానీ నెలల్లో కానీ వీటికి సంబంధించిన వర్క్స్ అన్నీ రెడీ స్టార్ట్ అయ్యి అలాగే మంచి కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకొని పూర్తి చేసుకుంటాయని కోరుకుందాం. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది N11 E4 జంక్షన్ అండి. అక్కడ మనకి క్లియర్గా లింగాయపాలెం టు ఐనవోలు N11 E4 జంక్షను.
మనకు ఆ బిల్డింగ్స్ కనిపిస్తున్నది, ఆ బిల్డింగ్స్ ముందు ఉన్నది E3 ఉంటుంది. మనకు లాస్ట్ వీడియో నేను ఆ బిల్డింగ్స్ ఏదైతే ఎమ్మెల్సీ క్వార్టర్స్ బిల్డింగ్స్ ఉన్నాయో ఆ బిల్డింగ్స్కి తూర్పు వైపున రోడ్డు నేను ఫస్ట్లో పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి మనం ఆ చివర్లో, ఇది అసలు మనం నడిచే విధంగా మధ్యలో లేదనమాట. రోడ్డు కంప్లీట్ అయినా కూడా మధ్యలో కొంచెం ఆ రోజు పనుల కోసం తవ్వి వదిలేసినవి ఉండడం వల్ల ప్రస్తుతానికి నడవడానికి కానీ అంటే వాటర్ అవన్నీ ఉండడం వల్ల ప్రస్తుతానికైతే నడిచే విధంగా లేదు. వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రొక్లైన్కి సంబంధించిన ఇక్కడ మనకు ప్రొక్లైన్ ఒకటి ఉంది. ప్రొక్లైన్కి సంబంధించిన ఆ చివర్లో కూడా మనకు సౌండ్స్ వినిపిస్తున్నాయి. జంగిల్ క్లియరెన్స్ అంతా చాలా ఫాస్ట్గా ఉంది. దగ్గర మనం లింగాయపాలెం దగ్గరలోకి వచ్చామన్నమాట. E3 దగ్గరికి వచ్చామంటే దగ్గర కరకట్ట దగ్గరలోకి వచ్చాము. ఇక్కడ జంక్షన్ E4 అనమాట. ఇది E4 ఇటు నుంచి వస్తుంది. N11 ఇలా వెళ్తుంది. ఇక్కడ ఇంటర్ జంక్షన్ అవుతుంది. ఇక్కడ దానికోసం ఇంటర్ జంక్షన్ కోసం మనకు అవన్నీ కూడా ఏదైతే గడ్డర్స్ ఉన్నాయో చాలా గడ్డర్స్ అక్కడ నిర్మాణం కోసం అప్పుడే కంప్లీట్ అయిపోయి గడ్డర్స్ అన్నీ నిర్మాణం కంప్లీట్ అయిపోయి రోడ్డు మీదే ఉన్నాయి. ఇది N11 E4 జంక్షన్. N11 రోడ్డు ఉంది కదండి, ఆ N11 రోడ్డు ఇక్కడ మనకు అమరావతి మందడం మీదుగా అమరావతి వెళ్ళే రోడ్డు అనమాట. ఇదే రోడ్డు స్ట్రైట్ E3లో కలుస్తుంది. ఇది వచ్చేసి మంగళగిరి వెళ్ళే రోడ్డు అనమాట. ఉండవల్లి వెళ్తుంది. ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. దాదాపు చీకటి పడుతుంది. చూడండి, ఎమ్మెల్యే అలాగే ఎమ్మెల్సీ క్వార్టర్స్. ఆ చివర్లో ఉంది ఏపీ సిఆర్డే ఆఫీస్ అనమాట. అది ఐపీఎస్ అలాగే ఐఏఎస్ క్వార్టర్స్. ఇదంతా కూడా జంగిల్ క్లియరెన్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. E3 రోడ్డు కూడా వరకు మీకు చూపిస్తాను. ఇది దాదాపు చీకటి పడిపోయిందండి. మనం E3 రోడ్డు దగ్గరికి వచ్చాము. ఇది సీడాక్సిస్ రోడ్డు E3. మనకు స్ట్రీట్ లైట్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. E3 అది సిఆర్డే ఆఫీసు. ఇది వచ్చేసి మనం అటు నీరుకొండ దగ్గర నుంచి ఈ రోడ్డుని ఇక్కడ వరకు చూసుకుంటూ వచ్చాము. ఇది ఎమ్మెల్యే అలాగే ఎమ్మెల్సీ క్వార్టర్స్. అవతల వైపు మనకు మందడం వెళ్ళే అమరావతి వెళ్ళే రోడ్డు కూడా చూపించాము. ఇక్కడ E3 రోడ్ని ఇక్కడ క్రాస్ చేస్తుంది. ఇలాగే మనకు లింగాయపాలెం వరకు వెళ్తుందనమాట. ఇంకా చీకటి పడిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చే రోజుల్లో E1 E2 అలాగే ఆ రోడ్లు ఎక్స్ప్లోర్ చూపించేటప్పుడు అది చూపిస్తాను. ఈ రోడ్డుకు ఇటు పక్కన మనకు ఎమ్మెల్యే క్వార్టర్స్ అలాగే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఉంటాయి. సిఆర్డే ఆఫీస్ కొంచెం పక్కన ఉంటుంది. సిఆర్డే ఆఫీస్కు పడమర వైపు మాస్టర్ ప్లాన్లో చూసినప్పుడు ఈ రోడ్డు ఫేసింగ్ ఒక 4-స్టార్ హోటల్ కూడా ఈ ప్రాంతంలో కన్స్ట్రక్షన్ అవుతుంది. E3 రోడ్ ఫేసు అలాగే ఈ N11 రోడ్ ఫేసు. ఇక్కడ 4-స్టార్ హోటల్ కూడా ఒకటి మాస్టర్ ప్లాన్లో నేను చూశాను. మన ఏదైతే సిఆర్డే ఆఫీస్కి పడమర వైపు వెస్ట్ అలాగే నార్త్ ఫేస్గా హోటల్ ఉండబోతుంది. ఇది వచ్చేసి ఎమ్మెల్యే అలాగే ఎమ్మెల్సీ క్వార్టర్సు. దాదాపుగా ఇట్లాగే స్ట్రైట్గా ఇంకొక 1.5-2 km ఉండొచ్చు మన కృష్ణానది లింగాయపాలెం.